టీవీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గ్రామ సచివాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన మైదకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్. కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలని ఓ మహిళ పిల్లలతో సహా నల్గొండ కలెక్టరేట్ ముందు నిరసన. నూతన సంవత్సర వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలని మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజ్. అల్లు అర్జున్ కేసుపై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు. అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు భారతరత్న ఇవ్వాలి, సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు. డిగ్రీ సైన్స్ కోర్సులో క్రెడిట్లకు భారీగా కోత. గెస్ట్ హౌస్ లో 5 అమ్మాయిలు 10 మంది అబ్బాయిలు అనుమానం వచ్చి చెక్ చేయగా. కాజీపేట మండలం పుల్లూరు పంచాయతీలోని గ్రామ సచివాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన మైదకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ కొందరు సిబ్బంది మూవ్మెంట్ రిజిస్టర్లో ఎంట్రీ చేయకుండా పని వేళలో బయటకు వెళ్లడం, డ్యూటీ టైంలో వారి వ్యక్తిగత పనులు చేసుకుంటున్నారని ఎమ్మెల్యే దృష్టికి రాగా ఎమ్మెల్యే ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. అలాగే సచివాలయానికి ఎవరైనా పని మీద వస్తే వెంటనే స్పందించి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సిబ్బందికి సూచించడం జరిగింది. డ్యూటీ టైంలో ప్రజలకు అందుబాటులో లేకుండా ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా వ్యవహరిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలని ఓ మహిళ పిల్లలతో సహా నల్గొండ కలెక్టరేట్ ముందు నిరసన వ్యక్తం చేసింది. తన భర్త నల్గొండ టాస్క్ ఫోర్స్ ఎస్ఐ మహేందర్ మరో మహిళా కానిస్టేబుల్ తో వివాహేతర సంబంధం పెట్టుకుని తనను వేధిస్తున్నాడని ఎస్ఐ భార్య జ్యోతి వెల్లడించింది. తన కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలని నల్గొండ కలెక్టరేట్ ముందు నిరసన తెలిపింది. ప్రియురాలతో కలిసి తనను పలుమార్లు హత్య చేయాలని చూశాడని ఆరోపించింది. వారి చేతిలో చనిపోయేదానికంటే తన కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలంటూ ఫ్లెక్సీతో నిరసన చేపట్టింది. తనకు న్యాయం జరిగేంత వరకు దీక్ష చేస్తానని స్పష్టం చేసింది. దాని మొఖం పరువులు లెక్క సిక్కున్నా దాని మొఖం అట్లాంటి పెట్టారు వారి ఎట్లుందో అది ఎగురుతుంది రెండలా చూస్తాం ఓకే ఎంతమంది అయితే గుర్తించలేదు. అలా వాళ్ళ ఆఫీస్ వాళ్ళు సేవలు ఉంటారో వాళ్ళని కూడా బెదిరిస్తుంది. ఇంత వరెస్ట్ది అది. అయితే మేము తీసుకొచ్చి చదివించి ఎస్ఐ కొలు వచ్చినాక గంజలు కావాలంట, మంది పిల్లలు కావాలంట దానికి. అండి, నా భర్త ఎస్ఐ జాల మహేందర్ ఇక్కడ ఎస్పీ ఆఫీస్లో టాస్క్ ఫోర్స్లో వర్క్ చేస్తున్నాడండి. ఎక్సైజ్ కానిస్టేబుల్, వివాహిత, 3 పిల్లల తల్లి అండి. ఆమెకు భర్త జయగటి నరసింహ, బురుగుల వసంత. ఈమెతోటి అక్రమ సంబంధం ఏర్పడింది. సో ఆమెతోనే కలిసి ఉంటున్నాడు, మమ్మల్ని పట్టించుకోవట్లేడు. వాళ్ళిద్దరికి అక్రమ సంబంధానికి మేము అడ్డుకున్నామని నన్ను నా పిల్లల్ని చంపే ప్రయత్నాలు చేస్తున్నాడండి. ఈమె కత్తి తీసుకొచ్చి నా మెడపైన పెట్టి వెళ్ళిపోవాలి, నువ్వు డైవర్స్ తీసుకొని వెళ్ళిపోవాలి లేకపోతే మేము చంపేస్తామని ఆమె అంటుంది. నా భర్త బీబీపేటలో, కామారెడ్డి బీబీపేటలో ఎస్హెచ్ఓ చేస్తున్నప్పుడు రివాల్వర్తో నన్ను బెదిరించాడండి, చంపేస్తా అని
విడాకులు తీసుకొని వెళ్ళిపోవాలని. నేను ఎక్కడుంటే అక్కడ ఈ వసంత వస్తుందండి. నా భర్తతో ఉండడం ఈమెకు భరించలేకపోతుంది. భరించలేక నా భర్తని నాతో ఉండనివ్వదు. ఏదో రకంగా బయటకు తీసుకెళ్తారు, నన్ను కొడతారు, తిడతారు, అన్ని చేసి బయటకు తీసుకొని వెళ్ళిపోతుంది. నా భర్తకి ఈమెతోనే ఉంటున్నాడు సార్. అసలు పట్టించుకోవట్లేదు, మా అన్న పనులు ఏం చూడట్లేదు. నా మదర్ వాళ్ళ ఇంట్లోనే వదిలేశాడు మమ్మల్ని. మా ఫాదర్ కూడా వీళ్ళ టార్చర్ భరించలేకనే కొట్టారు సార్. గుండాలను తీసుకొచ్చి కొట్టిపించారు. మా ఫాదర్ చనిపోయారు. మా మదర్ టోటల్గా సిక్ అయిపోయింది. ఇప్పుడు ఆమెతోనే ఉంటున్నాడు. వాళ్ళ అక్రమ సంబంధానికి మేము అడ్డున్నామని చెప్పేసి మమ్మల్ని చంపే ప్రయత్నం చేస్తున్నారు సార్. అందుకే మేము వాళ్ళ చేతిలో చచ్చేదానికంటే మాకు మెర్సీ కిల్లింగ్ కావాలని అడుగుతున్నాం సార్. నా అవయవాలు తీసి ఎవరికైనా దానం చేయండి. ఒక 4-5 6 years నుంచి జరుగుతుంది సార్. నా పెళ్ళి ఒక 10-12 years అవుతుంది. పిల్లలకి 5 years సార్, ట్విన్స్, బాబు పాప. అసలు ఏం పట్టించుకోవట్లేదు సార్, మా గురించి ఏం మర్చిపోయింది ఆయన. మమ్మల్ని ప్రాపర్టీస్ అన్నీ ఆమెకే రాసి ఇచ్చారు సార్. ఆమెకి బ్యాంక్ షూరిటీ పెట్టేసి లోన్లు తీసి జీతం అంతా ఆమెకే ఇచ్చేసి ఆమెతోనే వండుకుంటూ 3 అంతస్తుల ఇల్లు, ఔషాపూర్లో 3 అంతస్తుల ఇల్లు కట్టించిండు. వీళ్ళ తమ్ముడు కూడా జాలలింగస్వామి సర్కిల్ ఇన్స్పెక్టర్ సార్. ఆయన డీజీపీ ఆఫీస్లోనే వర్క్ చేస్తాడు. ఆయనకు చాలామంది ఆఫీసర్స్ తెలుసంట. వీళ్ళకి ఫుల్ సపోర్ట్ ఇస్తున్నాడు. మమ్మల్ని చంపేసినా ఏం చేసినా ఆయన కేసులు మాఫీ చేపిస్తాడంట. ఇక అదే ధైర్యంతో ఉంటున్నారు. నన్ను ఊళ్ళోకి ఒకరిని చంపినా అవే కేసులు ఉంటాయంట. మా ఇంటిలో వాళ్ళందరిని చంపినా అవే కేసులు అని అంటున్నాడు సార్. డిపార్ట్మెంట్కే సపోర్ట్ అంట. అదే చెప్తున్నాడు. లోపల ముసుగులో ఎవరికి తెలియదు. మేము అంతా ఒకటే ఉంటాము, ఆఫీసర్స్ మేము అంతా ఒకటి ఉంటాము. మాకు తెలియదే ఇంత పని చేస్తున్నామా, ఇంతవరకు అసలు నీకు న్యాయం జరుగుతుందా, జరగదు కూడా అని ఇట్లా చెప్తున్నాడు. కేసు పెట్టండి అని బెదిరిస్తున్నారు సార్. కేసు పెడితే శాశ్వతంగా మా అమ్మోళ్ళ ఇంట్లోనే ఉంచేస్తాడంట మమ్మల్ని. నీ బతుకంతా కోర్టుల చుట్టూ తిరగడమే, ఆఫీసుల చుట్టూ తిరగడమే సరిపోతుంది, కోర్టు చుట్టూ తిరగడమే సరిపోతుంది, నీకు ఎటువంటి న్యాయం జరగదు. మేము ఈ లోపు అన్ని ప్రాపర్టీస్ మొత్తం సంపాదించుకున్నారు సార్. ఆమె పేరు మీదే రాసి ఇచ్చేసారు ప్రాపర్టీస్ అన్ని. ఆమెతోనే ఉంటున్నాడు ఇప్పటికి కూడా. షూరిటీ మాది. నా పేరు జ్యోతి సార్. మా అత్తగారు ఊరు ఒట్టుమర్తి, మా అమ్మగారు ఊరు నాకిట్పల్లి. ఆమె ఏం చెప్తారు, ఆమె దగ్గర ఉన్నాడు, ఆమెకి శాలరీ ఇచ్చి ఆమె దగ్గరే తీసుకెళ్ళమని చెప్తున్నారు. పర్మిషన్ ఆయన వినట్లేదు. చేత కావట్లేదు, చేత కావట్లేదు. నా భర్త ఆమె ఊళ్ళో వసంత లేడు. పిల్లలను అప్పుడు భర్త ఉన్నాడు, పిల్లలు ఉన్నారు. నా భర్తతో ప్రాపర్టీస్ మొత్తం నా భర్త సంపాదించినాక ఆమె హ్యాండ్ ఓవర్ పెట్టేసుకుంది. నా భర్త కూడా బెదిరించి ఆమె దగ్గర కూడా ఉండట్లేదు. వాళ్ళ టెన్షన్స్ వల్ల వాళ్ళకి చెప్పాలంటే ఎన్నో ఉన్నాయి మేడం. పక్కనివ్వట్లేదు. మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా అన్ని రకాలుగా నష్టం చేసేసి
లేదు బట్టలు పట్టించుకోవట్లేదు. హనుమ పిల్లలకి ఆశిస్తూనే నాకు ఏం చేత కావట్లేదు మేడం. నేను బతకడానికి నాకు చేత కావట్లేదు. నా పిల్లలు కూడా నేను చూసుకోలేకపోతున్నాను. అందరినీ కొట్టాను మేడం. నూతన సంవత్సర వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలని మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజ్ అన్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో వార్షిక తనిఖీలో భాగంగా 1 పోలీస్ స్టేషన్ను డీఎస్పీ సందర్శించారు. పోలీస్ స్టేషన్ ట్రైనింగ్ కిట్లు, కేసు రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ కేసుల పరిష్కారంలో 1 పోలీస్ సిబ్బంది పనితీరు మెరుగ్గా ఉందన్నారు. న్యూ ఇయర్ వేడుకల్లో చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతూ ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. నూతన సంవత్సర వేడుకలు కుటుంబ సమేతంగా ఇళ్లలోనే జరుపుకోవాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడపటం, రోడ్లపై తిరుగుతూ ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డీజే ఏర్పాట్లకు ఎలాంటి అనుమతులు లేవన్నారు. జిల్లా ఎస్పీ ఆదేశాలతో 31న ప్రత్యేక తనిఖీలు చేపడుతున్నామని తెలిపారు. ఈరోజు డివిజన్లో అతి ముఖ్యమైనటువంటి పోలీస్ స్టేషన్ ఇది. మిర్యాలగూడ 1 టౌన్ని వార్షిక తనిఖీల్లో భాగంగా ఈరోజు తనిఖీ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి పని విధానము చాలా సంతృప్తికరంగా ఉంది. కొంతకాలంగా మిర్యాలగూడ ఇన్ఛార్జ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నటువంటి కర్ణాకరు, ఆయన సిబ్బంది, వారి ఎస్ఐలు అందరూ కూడా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి కేసులు అన్నీ కూడా ఎటువంటి ఎక్కువ ఏ పెండెన్సీ లేకుండా కూడా వాటిని పరిష్కరించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్న సిబ్బందికి తగిన సూచనలు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు సిబ్బందికంతా ప్రజలకి పూర్తి స్థాయిలో సేవలు అందించవలసిందిగా 24 అవర్స్ ఏ బాధితుడు పోలీస్ స్టేషన్కి వచ్చినా వారి పట్ల మర్యాదగా ప్రవర్తించి వాటికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా వారి సమస్యలు పరిష్కరించడానికి చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిందిగా సిబ్బందికంతా సూచించలేదు. శుభాకాంక్షలు తెలుపుతూ గౌరవ జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ఒక యూనిఫామ్డ్ పాలసీ తీసుకోవడం జరిగింది. ప్రతి దగ్గర కూడా ఈ నూతన సంవత్సర వేడుకలు అనేవి శాంతియుత వాతావరణంలో జరపట్టుకోవడానికి పోలీస్ శాఖ తరఫున అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా 31 రేపు రాత్రి 10 గంటల నుంచి డివిజన్లో ప్రతి చోట కూడా ఖచ్చితంగా కఠినంగా వాహనాల తనిఖీ చేయబడుతుంది. ఎవరు కూడా వాహనాలు అధిక స్పీడ్లో ట్రిపుల్ రైడింగు, మద్యం తాగి
రైడ్ చేయడం అనేది జరపడానికి వీలేదు. అదేవిధంగా ముఖ్యంగా అందరికీ తెలియజేసేది, ఎక్కడ కూడా పబ్లిక్ ప్లేసెస్లో, రోడ్స్ మీద, పబ్లిక్ ప్లేసెస్లో ఎక్కడ కూడా కేక్స్ కట్ చేయటము, సెలబ్రేషన్స్ చేసుకోవటము, డీజేలు వాడటం అనేవి చేయడానికి వీల్లేదు. ఈ విధమైనటువంటి చర్యలకు పాల్పడితే కఠినమైనటువంటి చర్యలు తీసుకోబడతాయి. అదేవిధంగా అందరికీ చెప్తా ఉన్నాం, ఎక్కడ కూడా మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించినా, ఫ్యామిలీస్కి వాళ్ళకి ఇన్కన్వీనియన్స్ కలిగేటట్టు ప్రవర్తించినా వాళ్ళ మీద కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకోబడతాయి. అందరూ కూడా ప్రశాంతంగా నూతన సంవత్సర వేడుకలు తమ తమ ఇళ్లలో జరుపుకోవాల్సిందిగా పోలీస్ శాఖ తరఫున కోరటమైనది. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయమైన సంఘటనలు చేసినా, రెండవది ప్రభుత్వ ఆస్తులకు కానీ ప్రైవేట్ ఆస్తులకు కానీ ఇబ్బంది కలిగించేటటువంటి విధంగా ప్రవర్తించినా కూడా వారిపై కఠినమైనటువంటి చర్యలు తీసుకోబడతాయి. కాబట్టి మరొకసారి పోలీస్ శాఖ తరఫున అందరికీ చెప్పడం జరుగుతుంది, జిల్లా వ్యాప్తంగా ఏదైతే యూనిఫామ్డ్గా ఏదైతే శాంతి భద్రతలు కాపాడే విధంగా చర్యలు తీసుకోబడుతున్నాయో వాటికి అన్నిటికీ సహకరించి మిర్యాలగూడ డివిజన్లో కూడా అదేవిధంగా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాల్సిందిగా అందరినీ కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. దీనికంతా ఆగి ఇది కాకుండా రూమ్కి ఎగ్జామ్ సపరేట్ మామూలు ఫంక్షన్ ఎంత భారత మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కు తెలంగాణ అసెంబ్లీ ఘన నివాళులు అర్పించారు. ఈ నెల 26న కన్నుమూసిన మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ కు నివాళులు అర్పించేందుకు తెలంగాణ అసెంబ్లీ సోమవారం ప్రత్యేకంగా సమావేశమైంది. ఈ సందర్భంగా ఆయన చేసిన సేవలను సభ గుర్తు చేసుకుంది. మన్మోహన్ తీసుకొచ్చిన కొన్ని చట్టాల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించడంతో పాటు నీతి నిజాయితీ గల నాయకుడు అంటూ ప్రశంసించింది. తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు తెలంగాణ ప్రజలు ఎప్పుడు రుణపడి ఉంటారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆయనకు సంతాపం తెలుపుతూ అసెంబ్లీలో తీర్మానం చేశారు. మాజీ ప్రధాని మన్మోహన్ కు భారతరత్న ఇవ్వాలని తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన తీర్మానానికి బీఆర్ఎస్ మద్దతు తెలిపింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. దేశాన్ని ప్రపంచంతో పోటీ పడేలా చేసిన గొప్ప ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ అంటూ కొనియాడారు సీఎం రేవంత్ రెడ్డి. మాజీ ప్రధాని మన్మోహన్ తో తెలంగాణకు ఉన్న బంధం ఎప్పటికీ మర్చిపోలేదని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. ఆయన చేసిన సేవలు గుర్తుండేలా ఫైనాన్షియల్ డిస్టిక్ లో విగ్రహం ఏర్పాటు చేస్తామన్నారు. సభ్యుల సూచన మేరకు అవసరమైతే మరో చోటకు మారుస్తామంటూ పేర్కొన్నారు. ఉపాధి హామీ చట్టం, ఆర్టీఐ చట్టం మన్మోహన్ సింగ్ ఘనత అని ప్రశంసించారు. అందరికీ ఆధార్ మన్మోహన్ హాయంలోనే మొదలైందన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ఆయన హాయంలోనే ఆమోదం పొందిందన్న సీఎం తెలంగాణ ప్రజలు మన్మోహన్ కు రుణపడి ఉంటారని అన్నారు. భారత రత్నం ప్రదానం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఈ సభ తీర్మానం చేస్తుంది. వారితో తెలంగాణకున్న ఈ బంధము మనం ఎప్పటికీ మర్చిపోలేనిది. కాబట్టి ఈరోజు తమరి అనుమతితోటి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఒక మంచి ప్లేస్లో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి విగ్రహావిష్కరణ చేసుకోవడం ద్వారా శాశ్వతంగా మనము వారి వర్ధంతులు, జయంతులు, వారి జ్ఞాపకాలు శాశ్వతంగా తెలంగాణ ప్రజల గుండెల్లో పదిలమై ఉండే విధంగా ఇంకేదైనా సలహా సూచనలు ఎవరైనా ఇచ్చినా కూడా ఒక మంచి ప్రాంతంలో మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి విగ్రహాన్ని ప్రజలందరూ గుర్తుపెట్టుకునే విధంగా, ప్రజలందరూ వారిని స్ఫూర్తి తీసుకునే విధంగా, ఎక్కువగా ప్రజలు ఎక్కడైతే మమేకమవుతుంటారో, కలుస్తుంటారో ఆ ప్రాంతంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి విగ్రహం ఉంటే మనందరికీ స్ఫూర్తి నింపిన వాడవుతారు. కాబట్టి ఈ సభలో ఒక నిర్ణయం తీసుకొని ఏ ప్రాంతంలో ఎక్కడ పెడితే బాగుంటుందో మనం తర్వాత అయినా చర్చించుకుందాం.
కాకపోతే తెలంగాణ గడ్డ మీద డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి విగ్రహం పెట్టుకోవడం అనేది సముచితమైన నిర్ణయం అని నేను భావిస్తున్నా. దానికి కూడా ఈ సభ ద్వారా ఆమోదం తెలపాల్సిందిగా సభ్యులందరినీ కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డిగ్రీ కాలేజీలో సైన్స్ కోర్సుల క్రెడిట్లకు ఉన్నత విద్యా మండలి కోత పెట్టనుంది. ఇప్పటి వరకు సైన్స్ కోర్సుల్లో 160 క్రెడిట్లు ఉండగా వీటిని 146కు కుదించనున్నారు. ఈ మేరకు క్రెడిట్లు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ అంశంపై సబ్జెక్టు నిపుణులు, పలు వర్సిటీల సైన్స్ విభాగాల బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్ తో త్వరలోనే సంప్రదింపులు జరపనుంది. ఇది అమల్లోకి వస్తే లైఫ్ సైన్సెస్ సహా ఫిజిక్స్, కెమిస్ట్రీ వంటి సైన్స్ కోర్సులో క్రెడిట్ల సంఖ్య తగ్గనుంది. దీంతో పాటు ప్రాక్టికల్ పరీక్షలు కూడా రద్దు చేయాలని నిర్ణయం తీసుకుంది. ప్రాక్టికల్ స్థానంలో ప్రాజెక్టు వర్క్ ను తీసుకురానున్నారు. ప్రస్తుతం డిగ్రీ థర్డ్ ఇయర్ లో 4 థియరీ, 4 ప్రాక్టికల్స్ పేపర్లు ఉన్నాయి. వీటిలో ఒక ప్రాక్టికల్ కు బదులుగా ప్రాజెక్టు వర్క్ ను చేర్చాలని ఉన్నత విద్యా మండలి నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాజెక్ట్ ను వర్కింగ్ డే లేదా సెలవులో పూర్తి చేసుకునే వెసులుబాటు కూడా కల్పిస్తారు. అలాగే ప్రస్తుతం రాష్ట్రంలోని యూనివర్సిటీలో క్రెడిట్స్ విధానం ఒకే తరహాలో లేదు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని వర్సిటీలో కామన్ క్రెడిట్ విధానాన్ని అమలు చేయనున్నారు. అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా వేసింది నాంపల్లి కోర్టు. జనవరి 3కు వాయిదా వేసింది. ఇక రెగ్యులర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేశారు పోలీసులు. ప్రస్తుతం అల్లు అర్జున్ మధ్యంతర బెయిల్ పై ఉన్న విషయం తెలిసిందే. పుష్ప 2 రిలీజ్ సందర్భంగా సంధ్య థియేటర్లో ప్రీమియర్స్ వేశారు. ఈ షోకు అల్లు అర్జున్ సంధ్య థియేటర్ కు వెళ్లారు. దాంతో అల్లు అర్జున్ చూసేందుకు ఒక్కసారిగా అభిమానులు పోటెత్తారు. దాంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనపై తెలంగాణ సర్కార్ సీరియస్ అయింది. ఒక మహిళ ప్రాణాలు కోల్పోవడంతో రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. పోలీసులు కూడా థియేటర్ యాజమాన్యంపై అలాగే అల్లు అర్జున్ పై కేసు నమోదు చేశారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ కు డిసెంబర్ 13, 14 రోజుల రిమాండ్ విధించిన నాంపల్లి కోర్టు దీనిపై అల్లు అర్జున్ తరపున అడ్వకేట్లు వెంటనే హైకోర్టును ఆశ్రయించారు. క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఇక వాదన అనంతరం హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఇక అదే రోజు బెయిల్ వచ్చిన మర్నాడు ఉదయం చంచల్గూడ నుంచి అల్లు అర్జున్ విడుదలయ్యారు. నాంపల్లి కోర్టు విధించిన 14 రోజుల రిమాండ్ ఇటీవలే ముగిసింది. ఈ క్రమంలో కోర్టుకు హాజరై హైకోర్టు బెయిల్ ఇచ్చిన విషయం తెలిపారు అల్లు అర్జున్. మరోవైపు అల్లు అర్జున్ దానిపై నాంపల్లి కోర్టులో సైతం రెగ్యులర్ బెయిల్ కోసం పిటిషన్ వేశారు. ఇక దానిపై నాంపల్లి కోర్టు విచారణ జరిపి తాజాగా జనవరి 3కు వాయిదా వేసింది. గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చుకున్నారు. అభిమాని మృతి చెందిన తర్వాత వెంటనే వాళ్ల ఇంటికి వెళ్లి పరామర్శించాలి. ఈ విషయంలో మానవతా దృక్పథం లోపించినట్లయింది అంటూ సంధ్య థియేటర్ తొక్కిసలాట, అల్లు అర్జున్ అరెస్టు ఘటనలపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తొలిసారిగా స్పందించారు. అల్లు అర్జునే కాదు టీం అయినా సంతాపం తెలపాల్సిందే. సీఎం రేవంత్ రెడ్డి పేరు చెప్పలేదని అల్లు అర్జున్ అరెస్టు చేశారంటం సరికాదంటూ పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి ఆ స్థాయి దాటిన బలమైన నేత అంటూ పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బన్నీ స్థానంలో రేవంత్ ఉన్నా అలాగే అరెస్టు చేస్తారంటూ పేర్కొన్నారు. చట్టం ఎవరికి చిట్టం కాదని ఈ విషయాన్ని గుర్తు చేసుకోవాలంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. సోమవారం మీడియాతో చిట్చాట్ గా మాట్లాడిన పవన్ కళ్యాణ్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. సినీ పరిశ్రమ అభివృద్ధికి రేవంత్ రెడ్డి ఎంతో కృషి చేశారని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. పుష్ప బెనిఫిట్ షోలకు టికెట్ రేట్ పెంచడం కూడా పరిశ్రమను ప్రోత్సహించడమే కదా అంటూ చెప్పారు. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. గ్రామ సచివాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన మైదకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్. కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలని ఓ మహిళా పిల్లలతో సహా నల్గొండ కలెక్టరేట్ ముందు నిరసన. నూతన సంవత్సర వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలని మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజ్. అల్లు అర్జున్ కేసుపై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు. అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు భారతరత్న ఇవ్వాలి, సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు. డిగ్రీ సైన్స్ కోర్సులో క్రెడిట్లకు భారీగా కోత. గెస్ట్ హౌస్ లో 5 అమ్మాయిలు 10 మంది అబ్బాయిలు అనుమానం వచ్చి చెక్ చేయగా. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్టార్ టీవీ.
చేస్తున్నాం.